హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి గడప మా హౌస్ కట్టేసి బిల్డింగ్ వచ్చేసి 30 years అయిందండి. కట్టి కడప అయితే కొంచెం అంతా చెదలబెట్టింది అనమాట. చెదరగా అయిపోయింది. దానికి అలంకారం చేస్తామని పెయింట్ కొట్టేసి ముగ్గులు వేద్దాం అనుకున్నాను గైస్. పాత పడింది కదా, సో దానికి ఇంకా వేరే ఆప్షన్ ఏం చేయలేమనేసి నేనే కొంచెం పెయింట్ వేసుకొని కొంచెం బొట్లు ముగ్గులు అన్నీ వేసేసుకున్నామని డిసైడ్ అయ్యి పెయింట్ అయితే పూసుకున్నాను. నేను ఎలా ఉండేదాన్ని ఎలా మార్చినానో చూపించాలనుకుంటున్నాను గైస్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియోలో మన ఉండే ఇల్లుకి అన్ని అందంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి. అందుకని దానిలో భాగంగానే ఇది కూడా అనమాట. ఇల్లు అలంకారంగా ఉండాలి, గుమ్మం అయితే చాలా బాగుండాలి అని అనుకుంటాం కదా. మెయిన్ ఎంట్రన్స్ బాగుండాలి చూడండి. అందుకనేసి నేను ఇలా పెయింట్ వేసుకున్నామని డిసైడ్ అయినాను. చూడండి మాది ఇలా అయిపోయింది అనమాట. కడపమానందాను దీనికి వైట్ ఇది ఆన్లైన్లో బుక్ చేసినాను. దాన్ని అంతా ఈ గ్యాప్ వచ్చిందా దాన్ని అంతా ఫిల్ చేసేసి పెయింట్ వేసాను అనమాట. చాలా చూడండి ఎలా అయిపోయింది. ముందు ఇలా ఉండింది, తర్వాత చూడండి ఎలా అందంగా కనిపించింది. నాకు వచ్చిన మాదిరి నేనైతే డిజైన్ చేసుకుంటున్నాను గైస్. యాక్చువల్లీ దానికి కూడా వంకలు పెడతా అన్నారనమాట వచ్చి చూసిన వాళ్ళు. నాకు నచ్చిన విధంగా నేనైతే డిజైన్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఇదే పెయింట్ ఇదేనండి, వైట్ లిక్విడ్ టైప్. ఇదే చూడండి ఇలా సిమెంట్ టైప్ వచ్చి ఉంటుంది. నేనే ఆన్లైన్లో బుక్ చేసినాను. అది కొంచెము చేతిలో ముట్టుకుంటే అలానే పోదండి, అందుకనేసి నేను దాంట్లోనే ఫిల్ చేసినాను అనమాట. ఇలా మొత్తం అంతా టచ్అప్ వేసేసుకోవాలి. చూడండి ఇలా టచ్అప్ వేసేసుకున్నాను. ఏదో చేస్తా ఉంది, ఒక చిన్న ప్రయత్నం అని ఎంకరేజ్ చేసేలేదండి. ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఏదో వంకపు చెప్పి పోతారనమాట. దీనికి ఇట్లు ఉండాల్సిందే, దానికి అట్లు ఉండాల్సిందే అని. మనం అవన్నీ పట్టించుకోమనుకోండి. చూడండి ఇలా ఫిల్ చేసేసుకొని నీట్గా ఫిల్ చేసేసుకొని పెయింట్ వేసుకునేది అనమాట. ఇది వేసుకొని నేను 1 day వదిలేసానండి. ఇలానే ఆరిపోయిన తర్వాత మళ్ళీ పెయింట్ వేసాను అనమాట. వెంటనే పెయింట్ వేసేస్తే అంత మెత్తుకొని వేస్తాను, పెయింట్ అంత ఫినిషింగ్ రాదనమాట. సో అందుకనేసి ఇలా ఫిల్ చేసుకొని 1 day వదిలేసిన తర్వాత పెయింట్ వేయాలన్నమాట. నీట్గా కనిపిస్తుందండి. చూసాం, కనిపించింది. యాక్చువల్లీ నేను వీడియో చేసేది కొంచెం లేట్ అయింది, తీసినాను అనమాట. అప్లోడ్ చేసేది కొంచెం లేట్ అయింది అనమాట. చాలా బాగానే వచ్చింది, నాకు నచ్చింది అనమాట. ఏదో చేతులకు అంటుకోకున్నట్లు ఇలా ఫిల్ చేద్దామని చేశాను, కానీ ఇంత హోల్స్ పడినాయంటే ఫుల్ నీట్గా ఫిల్ చేసేసాను అనమాట. గ్యాప్ లేకున్నట్లు ఫుల్ నీట్గా మూత పడినేసి నీట్గా మూతలో అంతా టచ్అప్ వేసేసినాను అన్నమాట. చూడండి ఇలా ఆరుకోనికి 1 day వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత అంతా పెయింట్ వేసుకోవచ్చు అనమాట. పెయింట్ వేయాలన్నమాట. చూడండి ఇలా ఆరుకోయింది అనమాట. నేను వదిలేసినాను. నెక్స్ట్ డే నేను పెయింట్ వేస్తున్నాను అనమాట. ఎల్లో తెచ్చుకున్నాను, వైట్ తెచ్చుకున్నాను, రెడ్ తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఎల్లో కడపమానికి వేద్దామని తెచ్చుకున్నాను. ఎందుకో నాకు వేసేటప్పుడు రెడ్ వేయాలనిపించింది, సో అందుకని నేను రెడ్ వేసినాను. చూడండి రెడ్ మీద పసుపు పూస్తే సరిపోతుందిలే అనేసి రెడ్ వేసినాను అనమాట. ఎందుకు నాకు ఆ టైంకి రెడ్డే వచ్చింది, చేతికి రెడ్డే వేయాలనిపించింది. సో రెడ్డే వేసేస్తున్నాను అనమాట. దీన్ని కూడా అడిగినారు, ఏమో అందరూ రెడ్ వేస్తారా ఎవరన్నా అని. నాకు నచ్చింది, నా కళ్ళకి ఎలా బాగా అనిపిస్తుందో అలానే వేసాను గాయస్. బాగుంటుంది అనమాట రెడ్ కూడాను. ఎల్లో వేద్దామనే తెచ్చినాను, బట్ ఎందుకో రెడ్ అనిపించింది, నాకు ఇష్టం అనిపించింది. సో రెడ్ వేసినాను అనమాట. అది పెయింట్ కొంచెము థిక్నెస్ లేదండి, లైట్ నీళ్ళగా ఉంది. ఇట్లా వేసుకుంటే అట్లా పడిపోతుంది. యాక్చువల్లీ బ్రష్ కూడా నేను కొనుక్కొచ్చుకున్నాను అనమాట, చిన్నది పెద్దది అన్ని ముగ్గులు వేయడానికి కరెక్ట్గా అంగడిలో తెలుసుకొని తీసుకొని వచ్చినాను. కాకపోతే చూడండి ఇలా పెయింట్ కింద పడిపోతుంది అనమాట. నేను నైట్లో వేసాను, ఇది మార్నింగ్ ఆరిపోతుంది అనేసి. ఇంకా మార్నింగ్ టైంలో వేస్తే తొక్కలాడేస్తుంటారు అనమాట పిల్లలు. ఫైనల్గా ఇలా రెడ్ అంతా వేసేసాను. ఇది 1 day ఆర్నికి నేను వదిలేసాను అనమాట. ఫస్ట్ వైట్ సిమెంట్తో ఫుల్ కవర్ చేసి 1 day వదిలినాను. తర్వాత ఈ పెయింట్ రెడ్ కలర్ పెయింట్ వేసి 1 day వదిలేసాను అనమాట. చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత బాగా కనిపిస్తుంది. మళ్ళీ కింద నేను ఎల్లో కలర్ పెయింట్ వేసుకున్నాను అనమాట టైల్స్కి.
ఆల్మోస్ట్ బాగా కనిపిస్తుంది అనుకుంటాను. చూడండి ఇలా ఇలా ఎల్లో కలర్ వేసినాను అనమాట. అక్కడ వైట్తో ఏమన్నా రంగులు వేద్దామనేసి ఇలా వదిలేసానండి. వదిలేసిన తర్వాత మళ్ళీ దాని మీద వైట్ దాంతో డిజైన్ చేసుకుందాం అనుకుని రాసుకున్నాను. కానీ నాకైతే సరిగ్గా రాలేదు. వచ్చిన దాంతో ప్రయత్నం చేశాను అనమాట. చూడండి అప్పటికి ఇప్పుడు నైస్ కదండి. ఇవి కృష్ణి నజ్జలండి. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేసాను. నా ఊహకు అందినట్లు నేను వేసుకున్నానండి. నా మైండ్ సెట్ అప్పటికి ఎట్లా వేసి అనిపించిందో అలా వేసుకున్నానండి. ఏం ప్లానింగ్ అయితే ఏం లేదండి. జస్ట్ గడపమాను అలా ఉంది. దాన్ని ఏదైనా చేసి నీట్గా చక్కగా కనపడేలా చేసుకోవాలనేసి చేసినాను నేను అనమాట. ఇలా లోటస్ కూడా వేసాను. అంటే నీట్గా లేదండి, ఒకే లెవెల్గా లేదనమాట. గడప అటు ఇటు పోయిందనమాట. గడప అంతా చెల్లా చెదర. నేను చూడండి కనిపిస్తుంది అక్కడక్కడ ప్యాచెస్ లెవెల్గా లేదనమాట. నైస్గా ఉంటే మనము వేసేది నీట్గా వస్తుంది అనమాట. సో చెల్లా ఉతర అక్కడ కొంచెం ఎక్కువ ఇక్కడ కొంచెం తక్కువ ఎగులు దిగులు ఉంటే అంతగా ఫినిషింగ్ రాదనమాట. మొత్తానికైతే వేసినానండి నేను. మళ్ళీ ఇక్కడ 3 లోటస్ వేసేసి 2 లైన్లు అనమాట. ఏదో బాగుంది అనుకుంటున్నానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలా ఫస్ట్లో చూపించడం అలా ఉండడం కన్నా ఇలా బాగుంటుంది కదా అండి. ఏమంటారు గైస్? మళ్ళీ లోటస్ అండి, 2 గీతలు మళ్ళీ లోటస్. ఇటు సైడ్ అట్లే వేసాను. సో ఇటు సైడ్ కూడా ఫైనల్గా చూపిస్తాను నేను ఎలా వచ్చిందో. ఎగులు దిగులు ఉన్నందుకు అలా రావడం లేదండి. నేనేమంత ఎక్స్పర్ట్ అయితే ఏం కాదు డ్రాయింగ్లో, పెయింటింగ్లో. చూడండి లోటస్ వేసుకున్నాను. అంటే లోటస్ ఎందుకు లోటస్సే వేయాలనుకున్నాను, లోటస్సే వేసాను. ఇంకా ఫైనల్గా వచ్చిందండి. చూపించేస్తాను ఎలాంటి డిజైన్ వేసినాను అని. నచ్చలేదని చెప్పండి, నచ్చిందంటే కామెంట్ చేయండి గైస్. ఇంకా అటు సైడ్ 2 లైన్స్, ఇటు సైడ్ 2 లైన్స్, ఇంకా చక్రం వేసేసాను అనమాట. ఇటు సైడ్ ఎలా ఉందో ఇటు సైడ్ అలానే ఉండాలనేసి ప్లాన్ వేసుకున్నాను అనమాట. ఇటు సైడ్ కూడా ఏదన్నా కానీ అంత ఈజీ ఉండలేదండి. చేస్తా అలవాటు అవుతుంది అనమాట. నేను ఫస్ట్ టైమే వేసినాను. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఇలా పెయింట్ గడపకైతే ఇట్లా పెయింట్ వేయలేదనమాట. ఫస్ట్ టైం వేసినాను, ఇలా వచ్చింది. నెక్స్ట్ టైంకి ఇంకా కొంచెం బెటర్గా వస్తుందని నా ఒపీనియన్ అండి. చూడండి ఇది కొంచెం పెయింట్ ఇలా తిప్పాలనుకుంటే అక్కడ కొంచెం ఎగులు దిగులే. ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ టైం బెటర్గా వేస్తానండి దీనికన్నా. ఒకసారి వేసినాక మళ్ళీ మనకు ఒక ఐడియా అన్నది వస్తుంది అన్నమాట. చూడండి పెయింట్ తీసుకుంటే అలానే పడిపోతుంది అనమాట. చూడండి దాన్ని మళ్ళీ కవరప్ చేసినాను అనమాట, టచ్ అప్. ఇలా చేసేసి వేసేసినాను అనమాట ఫైనల్గా. చూడండి ఫస్ట్ 2 గీతలు ఇటు సైడ్ కొంచెం వేయాలండి, వేసేస్తాను. సేమ్ ఇటు సైడ్ ఎట్లా అట్లా. మళ్ళీ చూడండి ఫైనల్గా ఇలా వచ్చేసింది అనమాట. ఎలా ఉందో గాయస్ కామెంట్ అయితే చేయండి. నేను ఇటు సైడ్ జయ విజయ అని కూడా వేసుకున్నాను. ఓవరాల్ నైస్ అండి. నాకైతే అప్పటికి ఇప్పటికి ఎలా ఉందండి, ఫస్ట్లో చూడడానికి ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది అనిపిస్తుంది కదా గాయస్. చూడండి చాలా బాగుంది అనిపిస్తుంది, నైస్ అని. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్.